నమస్కారం అందరికీ, నేను మీ వీరన్న అండి. చూడొచ్చు మన ధన్వి సీడ్స్ కంపెనీ వారి సంధ్యా వెరైటీ అండి. అధిక వర్షాల వల్ల మొత్తం కాపు కిందకి వెళ్ళి పడిపోయింది. ఇప్పుడిప్పుడే రికవరీ చేస్తున్నారు రైతు గారు. మాల వేసుకోవడం వల్ల రైతు అయితే మనకి అందుబాటులో లేరు. ఇది ఏరియా వచ్చేసి దొర్నకల్ అండి, కామెపల్లి మండలం, గరిడేపల్లి. రైతు పేరు గూగుల్లో శ్యామ్ అండి. మనము ఇచ్చాము. ఈ మొత్తం పావుతొక్క 2 ఎకరాలు పైనే ఉంటుంది. మన దగ్గర నుంచే ఈ ధన్వి సీడ్స్ కంపెనీ వారి సంధ్యా వెరైటీని తీసుకురావడం జరిగింది. వైరస్ గిట్లా ఏం లేదు, కానీ కొంచెం అధిక వర్షాల వల్ల మాత్రం పండాకులు మళ్ళీ ఈ విధంగా మొత్తం రాలిపోవడం జరిగిందండి. ఆకులు మొత్తం జాడిచ్చినాయి. పోషకాలు కొట్టి ఇప్పుడు ఇంతకుముందు మొత్తం కవర్ చేసుకున్నారు రైతు గారు. అయితే ఏమేమి కొట్టారు అనేది కనుక్కున్నాను ఫోన్ చేసి. బోరాన్, మెగ్నీషియం, కాల్షియం, దాంతో 13-0-45 13-0-45. మళ్ళీ అందులో బూజు తెగుళ్ళ సమస్య ఉంది కాబట్టి ఆయన మెరివాన్ అనే మందుని స్ప్రే చేసుకున్నారంట. ఇప్పుడైతే పండాకుల సమస్య అయితే కొంచెం కంట్రోల్ అయింది. ఈ ధన్వి సీడ్స్ కంపెనీ వారి సంధ్యా వెరైటీ ఇది చెట్టు ఎంత హైట్ ఉంది, చెట్టు ఎంత మంచిగా వస్తుందో చూడొచ్చు మీరు. మొత్తం కాపు రాలిపోయిందండి. ఒక కాపు సెట్ అయిపోయేది చూడొచ్చు. కాపు సెట్ అయిపోయేది. మొత్తం ఆకులు జాడిచి తోట మొత్తం నాశనం అయిపోయింది. అయినా సరే అన్ని రోగాలను తట్టుకొని మళ్ళీ చిగురించి మంచి పూత రావడం మొదలైంది. ఇంకా మనకి ఇవాళ తారీఖు వచ్చేసి 14వ తారీఖు 11వ నెల నవంబర్ నెల 2025. ఇవాళ మనం తోటలో అయితే ఫీల్డ్ చూడడానికి అయితే వచ్చిన రోజు అది. ఫీల్డ్ చూస్తున్నాను. ధన్వి సీడ్స్ కంపెనీ వారిదండి. గూగుల్లో శ్యామ్ పేరు. మనం ఇక్కడ ఫీల్డ్లో రైతు గారు లేరు. అయినా సరే మనం ఎందుకు తీయడానికి వచ్చామంటే ఈ ఏరియా చూడడానికి వచ్చాము. మనం మహబాద్ నుండి ఇంత దూరం వచ్చాము కాబట్టి తోట చూసుకొని వెళ్ళిపోదాం అనే ఆలోచనతో చూస్తున్నాను. ఇప్పుడు స్వామి మాల వేసుకున్నారు, అందువల్ల ఇక్కడ అందుబాటులో లేరని నేనే ఇక్కడ వీడియో తీసుకొని వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఇంకా వారానో 10 రోజులకి మళ్ళీ వచ్చి రైతు గారితో మీతో మాట్లాడిస్తాను, అంటే రైతు గారితో లైవ్లో మాట్లాడిస్తానండి.